హాయ్ ఫ్రెండ్స్, కోల్కతా మెట్రో రైల్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవి అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా లెవెల్ అన్ని స్టేట్లు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 23 డిసెంబర్ 2024 నుంచి. అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 22/1/2025 వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మెట్రో రైల్లో గట్టి శాలరీ అయితే ఉంటుంది. అలాగే మీరు ట్రైనింగ్ అయితే 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది ఈ అప్రెంటిస్ పోస్టులకు. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి వేకెన్సీ ఎన్ని ఉన్నాయో గమనిస్తే ఫిట్టర్ వచ్చేసి 42, యువర్ కేటగిరీలో ఎస్సీ అయితే 12, ఎస్టీ అయితే 6, ఓబీసీ వాళ్ళకేమో 22, ఇంకా టోటల్ వచ్చేసి 82 అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి టోటల్ 28 ఉన్నాయి. మెకానిక్ వచ్చేసి 9 అయితే ఉన్నాయి. వెల్డర్ వచ్చేసి 9 ఉన్నాయి. టోటల్ అన్ని పోస్టులు కలిపి 128 అయితే మనకైతే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా లెవెల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు అయితే మీకు ట్రైనింగ్తో పాటు కొంత స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్తో పాటు ఏజ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు. అలాగే 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అవి 50% మార్క్స్ తోటి అయితే ఉంటే వాళ్ళకైతే మెరిట్ లిస్ట్లో పేరు అయితే రావడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకు నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అయితే పక్కా ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఫ్రెండ్స్. 10th మార్క్స్ అయితే 50% ఉంటే మన పేరు అయితే షార్ట్ లిస్ట్ కావడానికి చాలా ఛాయిస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 10thలో 50%. సెలక్షన్ విషయానికి వస్తే ఇక స్క్రీన్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు చేసిన అప్లికేషన్లో మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే ఈ అప్రెంటిస్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ప్లస్ కొంత స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు వస్తే ఎస్సీ ఎస్టీ ఎలిజిబిలిటీ మిల్లులకు 100 రూపీస్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్